ఒక రాజు ఆస్థానానికి ఒకరోజు ఒక శిల్పి వస్తాడండి. అతని చేతిలో 3 బొమ్మలు ఉంటాయి. ఆ 3 బొమ్మల్ని ఆ రాజుగారి ముందు ఉంచి, ఈ బొమ్మలు చూడ్డానికి ఒకేలాగా ఉన్నా ఇందులో చాలా తేడాలు ఉన్నాయి. ఈ సభలో ఎవరైనా ఆ రహస్యాన్ని కనిపెట్టగలరా అని సవాలు విసురుతాడు. అందరూ వాటిని పరిశీలించారు. ఎక్కడా కొంచెం కూడా తేడా లేదు. ఎంత ఆలోచించినా ఎవరికీ అర్థం కూడా కాలేదు. ఆ రాజ్యపు మంత్రి మహామేధావి. ఎటువంటి చిక్కుముడినైనా విప్పగల శక్తి గలవాడు. అతడు అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉన్న ఆ 3 బొమ్మలను బాగా పరిశీలించి ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. సన్నని గడ్డిపోచలు 3 తెప్పించాడు. ఒకదానిని మొదటి బొమ్మ చెవిలో దూర్చాడు. అది అవతలి చెవి నుండి బయటికి వచ్చింది. ఇంకొక దానిని రెండవ బొమ్మ చెవిలో దూర్చాడు. అది నోటిలోంచి బయటికి వచ్చింది. మరొక దానిని అంటే 3వ దాని చెవిలో దూర్చాడు. అది లోపలికి పోయిందే కానీ బయటికి రాలేదు. అప్పుడు మంత్రి చిరునవ్వు నవ్వుతూ, రాజా, ఈ 3 బొమ్మలు మనుషుల యొక్క 3 స్వభావాల గురించి వివరిస్తున్నాయి. మొదటి బొమ్మ చూసారా? గడ్డిపోచ ఈ చెవిలో నుంచి ఆ చెవిలోకి వచ్చింది. అంటే వీళ్ళు ఏది మనసు పెట్టి వినరు, పట్టించుకోరు. ఇటువంటి వాళ్లకు ఏం చెప్పినా వ్యర్థమే. రెండవ బొమ్మ చూడండి, చెవిలోంచి దూర్చితే నోటిలోంచి బయటికి వచ్చింది. అంటే వీళ్ళు మనసులో ఏది దాచుకోరు. ఇటువంటి వాళ్ళు చాలా ప్రమాదం. వీళ్ళకి పొరపాటున కూడా మనం రహస్యాలు చెప్పకూడదు. ఇక 3వ బొమ్మ చూడండి, దీని చెవిలో దూర్చిన గడ్డిపోచ ఎక్కడి నుంచి కూడా బయటికి రాలేదు. అంటే వీళ్ళు ఏది చెప్పినా మనసులో భద్రంగా దాచుకుంటారు. పొరపాటున కూడా నోరు విప్పరు. లోకంలో ఇటువంటి నమ్మకస్తులు చాలా తక్కువ. ఇదే ఈ 3 బొమ్మల రహస్యం అన్నాడు. ఈ సమాధానం విని శిల్పితో పాటు సభలో వారందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. కాబట్టి ఏమండోయ్, ఎవరికన్నా రహస్యాలు చెప్పే ముందు ఈ 3 బొమ్మల కథని గుర్తు చేసుకోండి. ఉంటానే.